2026 సంవత్సరం ఏప్రిల్ నెల సింహరాశి వారికి ఒక పెద్ద మలుపు లాంటిదని చెప్పవచ్చు. ఈ నెలలో జరిగే గ్రహాల మార్పులు మరియు గ్రహ చలనాలు మీ జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. సాధారణంగా జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారినప్పుడు మన పనుల్లో మార్పులు వస్తాయి. ఈ నెలలో కుజుడు ఒకే చోట ఆగిపోవడం మరియు గురుగ్రహం ఇచ్చే ఫలితాలు సింహరాశి వారికి కొన్ని కొత్త పాఠాలు నేర్పిస్తాయి. ఈ ఏప్రిల్ నెల మొత్తాన్ని మనం 2 భాగాలుగా చూసుకోవాలి. మొదటి 15 రోజులు మీకు అదృష్టం తలుపు తట్టినట్టుగా ఉంటే, మిగిలిన 15 రోజులు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీ రాశికి 8వ ఇంట్లో శని ప్రభావం మరియు 12వ ఇంట్లో గురుగ్రహ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నమాట నిజమే. అయినా ఏప్రిల్ నెలలో మీ తెలివితేటలతో వాటిని ఎలా దాటాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నెల ప్రారంభంలో అంటే మొదటి వారం మరియు రెండో వారంలో సింహరాశి వారికి చాలా మంచి రోజులు ఉంటాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం కనిపిస్తుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి టెన్షన్ ఉండదు. మీ మనసు చాలా ఉల్లాసంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో మీ కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. గతంలో మీ ఇంట్లో ఏవైనా గొడవలు లేదా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోయి అందరూ కలిసిమెలిసి ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ పిల్లల చదువు లేదా వారి కెరీర్ గురించి మీరు పడుతున్న ఆందోళన కూడా ఈ సమయంలో తగ్గుతుంది. మీకు పాతకాలం నాటి స్నేహితులు లేదా బంధువులు కలిసి మీకు ఏదైనా మంచి సహాయం చేసే అవకాశం ఉంది. ఈ మొదటి 2 వారాల్లో ధనలాభం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీకు రావాల్సిన బాకీలు వసూలవుతాయి. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఇది మంచి టైం. మీరు పెట్టే పెట్టుబడి మీకు రెట్టింపు లాభాలను తెచ్చిపెడుతుంది. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెడితే మంచి ఫలితం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ నెల మొదటి భాగం ఒక వరం లాంటిది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు. భూముల అమ్మకాలు మరియు కొనుగోళ్లు మీకు మంచి ప్రాఫిట్ ఇస్తాయి. అలాగే కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణ రంగంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశం ఉంది. సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక మరియు మైనింగ్ వ్యాపారాలు చేసేవారు ఊహించని విధంగా ఎదుగుతారు. ఫార్మా రంగంలో ఉన్నవారికి లేదా మందుల షాపులు నడిపే వారికి కూడా మంచి ఆదాయం ఉంటుంది. హోటల్ బిజినెస్, ఇంటీరియర్ డిజైన్, ఫర్నిచర్ మరియు గాజు పరిశ్రమల్లో ఉన్నవారు తమ బిజినెస్ను మరింతగా విస్తరిస్తారు. ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వారికి పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి. పెట్రోల్ బంకులు, బేకరీ షాపులు మరియు బ్యూటీ పార్లర్ నడిపే వారికి కస్టమర్ల తాకిడి పెరుగుతుంది. అలాగే ఆటోమొబైల్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేసే వారికి సేల్స్ పెరుగుతాయి. రైతులు కూడా ఈ సమయంలో సంతోషంగా ఉంటారు. పాడి పరిశ్రమ లేదా కోళ్ల ఫారం నడిపే వారికి మంచి గిరాకీ ఉంటుంది. పూలు మరియు పండ్లు పండించే రైతులకు తమ పంటకు మంచి ధర దొరుకుతుంది. అయితే నెల 3వ వారం నుంచి 4వ వారం వరకు అంటే ఏప్రిల్ 15 తర్వాత నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో గ్రహాల అనుకూలత తగ్గుతుంది. మీకు తెలియకుండానే మీలో కోపం మరియు అసహనం పెరుగుతాయి. చిన్న చిన్న విషయాలకి ఎదుటి వారి మీద చిరాకు పడడం వల్ల మీ ఇంట్లో లేదా ఆఫీస్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మాట్లాడే మాటల మీద కంట్రోల్ ఉండాలి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు వెళ్ళకండి. ముఖ్యంగా మీరు చేసే స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు తిరుగుళ్ళు తిరిగేవారు లేదా మిమ్మల్ని తప్పుడు దారిలో నడిపించే వ్యక్తులకు దూరంగా ఉండండి. ఈ కాలంలో అసభ్యకరమైన వీడియోలు చూడడం మరియు వాటిని ఇతరులకు షేర్ చేయడం వంటి పనులు చేయకండి. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. మీ పేరు చెడగొట్టడానికి కొందరు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అందుకే మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ నెల చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు కూడా ఈ నెల 2వ భాగం కాస్త కఠినంగా ఉండవచ్చు. ఆఫీస్లో మీ పై అధికారులతో గొడవలు పడకండి. లంచాలు తీసుకోవడం లేదా ఆఫీసుల్లో పనుల్లో సోమరితనం చూపించడం వల్ల మీ ఉద్యోగం ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. ఎవరైనా మిమ్మల్ని తప్పు చేయమని ప్రోత్సహించినా మీరు లొంగకండి. మీ నిజాయితీని కాపాడుకోండి, లేకపోతే ఇన్వెస్టిగేషన్ లేదా పోలీస్ కేసులు అయ్యే ప్రమాదం ఉంది. రాజకీయ నాయకులకు కూడా ఈ సమయంలో కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ పదవికి ఆటంకాలు కలగవచ్చు. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అందుకే రాజకీయాల్లో ఉన్నవారు చాలా వ్యూహాత్మకంగా ఉండాలి. సినిమా రంగంలో ఉన్న దర్శకులు మరియు నిర్మాతలు కూడా ఈ నెల చివరిలో నష్టపోయే అవకాశం ఉంది. అలాగే అగ్రిమెంట్లు చేసుకునే వారు అన్ని పేపర్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. విద్యార్థుల విషయానికి వస్తే ఇది చాలా కీలకమైన సమయం. చదువు విషయంలో ఎప్పుడు షార్ట్కట్ వెతకండి. కష్టపడి చదివితేనే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్నారు. పక్కవారిని చూసి రాయడం లేదా మైక్రో జిరాక్స్లు పట్టుకెళ్లడం వంటి పనులు చేస్తే మీ కెరీర్ నాశనం అవుతుంది. సింహరాశి విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాల్సిన అవసరం ఉంది. మీ తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకండి. విద్య అనేది కేవలం డిగ్రీల కోసమే కాదు, జ్ఞానం కోసం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీ మాతృభాషను గౌరవించండి, కానీ ఇతర భాషలను కూడా నేర్చుకోవడం వల్ల మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ నెలలో కష్టపడితే కానీ పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు రావు. ఆర్థికంగా చూస్తే నెల 2వ సగంలో అంటే ఏప్రిల్ 15 తర్వాత అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. లగ్జరీ వస్తువుల కోసం లేదా అనవసరమైన షో కోసం డబ్బులు ఖర్చు చేయకండి. ఎవరికీ అప్పులు ఇవ్వకండి. అలాగే కొత్త అప్పులు చేయకండి. మీ చేతిలో ఉన్న ధనాన్ని పొదుపుగా వాడుకోవడం నేర్చుకోవాలి. సేవింగ్స్పై ఎక్కువ దృష్టి పెట్టండి. మొదటి 2 వారాల్లో వచ్చిన లాభాలను జాగ్రత్తగా సేవింగ్స్లో పెట్టుకుంటే
ఈ నెల చివరిలో వచ్చే ఆర్థిక ఇబ్బందులను మీరు తట్టుకోగలరు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారు ఈ నెలలో కాస్త ఆలోచించి ప్లాన్ చేసుకోండి. వీసా ఇంటర్వ్యూలు లేదా ఇతర డాక్యుమెంట్ పనుల్లో జాప్యం జరగవచ్చు. ఫారెన్లో సెటిల్ అవ్వాలనుకునే వారికి కొన్ని అడ్డంకులు ఎదురుకావచ్చు, కానీ ఓపికగా ఉంటే మే నెలలో మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూస్తే కడుపు సంబంధిత సమస్యలు లేదా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన ఆహారం తీసుకోవడం మరియు వేళకు నిద్రపోవడం చాలా ముఖ్యం. బయట ఫుడ్ను సాధ్యమైనంత వరకు తీసుకుపోవడం మంచిది. కోర్టు కేసులు లేదా ఆస్తి గొడవలు ఎదుర్కొంటున్న వారు నెల ప్రారంభంలోనే వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు అదృష్టం తోడుంటుంది. నెల చివరిలో కొత్త వివాదాలు రాకుండా చూసుకోవాలి. ఎవరికి మధ్యవర్తిగా ఉండకండి. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవల్లో మీరు తలదూరిస్తే చివరికి ఆ నెపం మీ మీదకే వస్తుంది. మహిళలకు ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ఇంట్లో పనుల వల్ల కాస్త ఒత్తిడికి గురవుతారు, కానీ ఆఫీస్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మొత్తంగా చూస్తే ఏప్రిల్ నెల సింహరాశి వారికి ఒక పరీక్షా సమయం. ఎంత ఓపికతో ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. మొదటి 15 రోజుల్లో వచ్చిన విజయాన్ని చూసి మురిసిపోకుండా రెండో 15 రోజుల్లో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలి. దైవ ప్రార్థన చేయడం మరియు పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల మీరు ఈ నెలలో వచ్చే ఆపదలను దాటవచ్చు. మీ మీద మీరు నమ్మకం ఉంచండి, కానీ అతి విశ్వాసంతో తప్పులు చేయకండి. ఈ నెలలో మీరు చూపే సహనం మరియు క్రమశిక్షణ మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే సింహరాశి వారు ఈ నెలలో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. అన్ని రంగాల వారు అప్రమత్తంగా ఉంటే ఇది మీకు లాభసాటిగానే మిగిలిపోతుంది. ముందు మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. పాత విషయాలను గుర్తుకు తెచ్చుకొని బాధపడడం మానేసి రేపటి గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. సింహరాశి వారికి ఉన్న నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంచుతాయి. కేవలం మీ కోపాన్ని తగ్గించుకుంటే చాలు, మీరు విజేతలుగా నిలుస్తారు. ఈ ఏప్రిల్ నెల మీ అందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.